ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్. వదిలి ఆడు చూసుకుంటాడట. లారీ ఎక్కి ఆ 5గురిని తెచ్చు. ఇప్పటి వరకు ఎవరు మా ఫ్యామిలీలో పోలీస్ స్టేషన్ గుమ్మం కూడా తొక్కలేదు తెలుసా? ఏ అందరు తినగా కోర్టుకు వెళ్ళిపోతారా? ఏయ్, నువ్వేం చదువుతున్నావా? ఇంజనీరింగ్ సార్, ఈసీ. ఇంజనీరింగ్ చదివి ఇలా తాగి తందనాలు ఆడుతున్నారా? ఇంజనీరింగ్ చదివాం కాబట్టి తాగుతున్నాం సార్. సార్ సార్ ఎవడో గేటు పలుకొడుతున్నాడు సార్. మళ్ళీ కొత్తలు గడ్డ పనులు తీసుకురండి.
తీయండి. ఇలా చూడు, లోపల ఎవరున్నా సరే 5 నిమిషాలు టైం ఇస్తున్నా. తలుపు తీస్తే నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపోతా. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. అయ్యా గేట్ దగ్గరికి 20-30 మంది వచ్చారయ్యా. ఏం చేయమంటావయ్యా? ఉండండి నెపోలియన్, భయపడకండి. అయ్యా మీరెక్కడున్నారు? నేను వస్తున్నాను. ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. సరేనయ్యా. సార్ లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఉందేమో చూడండి. వెనక పక్క దారి ఉందేమో చూడండి రా. సార్ ఒక్కళ్ళ దగ్గర తుపాకు ఉంది, అది విప్పలేక పీక్ వచ్చేసాను సార్. ఇదిగోండి సార్. సార్ అంటించు. బండి ఇంకా ఎంతసేపులో రెడీ అవుతుంది? తొక్కికి క్లచ్ ప్లేట్లని ఏడికిపోయినాయి సార్. ఓ 10-15 నిమిషాల తర్వాతే బండిని తాగలం. మా అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను సార్. మీరు ఏదైనా చేయాలి. మా కుటుంబం మొత్తం బతికేది ఆ లారీ మీద సార్. హలో నెపోలియన్. అయ్యా అయ్యా అన్ని పగలు కొడుతున్నారయ్యా. ఉండండి, భయపడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అలాగే స్ట్రైట్ గా పైన సెల్ దగ్గరికి వెళ్ళండి. జరగండి. అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని ఒకడు ఉంటాడు. వాడికి సెల్ ఇవ్వండి. సరేనయ్యా. వద్దు మీరు ఆ కాలేజ్ పిల్లలు ఎవరైనా వీడియో కాల్ చేయగలరేమో అడగండి. అసలు ఏం జరుగుతుంది? నీ ఫోన్లో వీడియో కాల్ చేయొచ్చా? పాజిబుల్ సార్. నేను దాంట్లో చేస్తానయ్యా. అయ్యా మీరు ఇలా పట్టుకుని మాట్లాడండి. అయ్యా చెప్పయ్యా. బ్లూ షర్ట్ కార్నర్ నువ్వే సార్ ముందుకురా. నేను కనిపిస్తున్నానా? తెలుస్తోంది సార్. బయట ఉన్న మీ వాళ్ళతో మాట్లాడు. మీరు వెతుకుతున్న సరుకు ఇక్కడ లేదు. మిమ్మల్ని మాత్రం రిలీజ్ చేస్తానని చెప్పు. కానీ లోపలున్న మా వాళ్ళకి ఏమీ కాకూడదు. సరే సార్. నాకు ఫోన్ ఇమ్మని చెప్పండి సార్. నెపోలియన్, మీ ఫోన్ ఇవ్వండి. సరేనయ్యా. ఇవ్వు. తీసుకోండి. ఊరికి వెళ్ళగానే ముందు జియో కొనుక్కున్నా. అటు చూడు, ఆయన వీడియో కాల్ మాడుతుంటే నువ్వు ఇంకా టవర్ కోసం వెతుక్కుంటూ ఉన్నావు. అమర్, ఎవరు? నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఎక్కడనో? నీకు ఫోన్ ఎవరిచ్చారు? సార్ పోలీసు లైన్లో ఉన్నారు. డీలింగ్ మాట్లాడుతున్నారు. లాకప్ చేస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. అన్న సేఫా? చెప్పరు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. నాకు మాత్రం అర్థం ఇలా చెప్పించావరా? అన్నా పోలీసు లైన్లో ఉన్నారన్నా. అన్న లోపల ఉన్నారు. అవునా? నేను లోపలికి రాను. వీళ్ళు ఎవరు లోపలికి రాను. నేను ఎవరిని ఏం చేయను. తలుపు దిశగా మీరు అర్జెంట్గా బయటకు వచ్చేయండి. డీలోకి చెప్పు. సరే అమర్, డీలింగ్ ఓకే సార్. లాకప్ తీయండి. అన్న అందరినీ వెనక్కి వచ్చేయమను. వెంటనే సెల్ తెరవండి. అక్కడ ఎవరికి ఏమీ కాదు. మీరు సేఫ్గా బయటకు వచ్చేయచ్చు. సరేనయ్యా. దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. లాకప్ తీస్తారట, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు అంటున్నారు. సార్ వీడియో కాల్లో ఉన్నారు. అవునా మరి? ఇక్కడే ఉన్నాడు. తలుపు తీసేయండి అయ్యా. ఓకే సార్. సార్ బండి రెడీ, వెళ్దామా? నిమిషం ఉండరా. అయ్యా నెపోలియన్ తెరిచారా? తలుపు తీయబోతున్నానయ్యా. వద్దు ఒక్క నిమిషం ఉండండి. నేను చెప్పేది ఏంటయ్యా? లోపల ఉన్న వాళ్ళ పేర్లు అడగండి. సరేనయ్యా. నీ పేరేంటో చెప్పు. హిట్లర్. నీ పేరు? గోపాల్. నువ్వు? శేఖర్. నీ పేరే? మూర్తి. అతను? తమ్ముడు నీ పేరేందయ్యా? ఏమయ్యా వినపడడం లేదా? ఏమైంది? అన్న లోపల ఉన్నాడు. తను ఎవరో తెలియకుండానే లోపలేశారు. ముందు వాళ్ళు సేఫ్గా బయటికి రాని, ఆ తర్వాత ఒక్క నా కొడుకుని వదలొద్దు. నీ పేరేంది? అయ్యా ఒకడు పేరు చెప్పడం లేదయ్యా. అయితే వెనక్కి రండి. వాడి ఆదిశంకరం. వాడు బయటకు వస్తే మీలో ఎవరిని బతకనివ్వడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవకండి. వెనక్కి వచ్చేయండి.
రే త్వరగా రా, బయలుదేరదాం. ఢిల్లీ ఎక్కడ? అదిగో టవర్ వెతుక్కుంటూ అటు తిరుగుతున్నాడు సార్. తాళాలు ఇటు విసిరే తాళాలు. ఢిల్లీ ఢిల్లీ వచ్చి బండితే ఇంకా 40 కిలోమీటర్లే. త్వరగా రా. ఏమైంది? వెళ్దాం పద. ఏంటి? విసిరేవే తాళాలు ఇటు విసిరేమన్నానా? బయటకు వస్తే చంపేస్తా. తలుపులు మూసేయండి రా, తలుపులు మూసేయండి. నా కూతురు సార్. ఒక బిడ్డని కంటే మనకు సావే లేదు కదా సార్. అచ్చుగుద్దినట్టు నా కళ్ళే సార్. ముక్కు నుదురు పెదాలు వాళ్ళ అమ్మ పోలికా సార్. దానికి అంతే సార్. నవ్వితే బుగ్గ మీద సొట్ట పడుతుంది. అది ఇంకా దీనిలో బతికే ఉంది సార్. ఎంత బాగుందో చూడండి సార్. ఒక హంతకుడి కూతురంటే ఎవరైనా నమ్ముతారా సార్? అవును ఢిల్లీ. ఇప్పుడే దాని దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలని ఉంది సార్. త్వరగా వెళ్తే త్వరగా చూడొచ్చు. వెంటనే వెళ్దాం పద. చూద్దాను కదా సార్. తప్పకుండా ఢిల్లీ. ఇంకెంత దూరం పోవాలి సార్? అన్నా సగం దూరం వచ్చామన్నా, కొండెక్కి దిగితే ఆసుపత్రి. పదండి సార్, పోదాం. నిప్పు బండి కదిలింది. వాడి పేరు ఢిల్లీ. వాడిని వేసేస్తేనే పోలీసు వాడిని ఏదైనా చేయగలరు. వాడి పేరేమన్నావు? ఢిల్లీ